హాయ్ గైస్, నేను మీ దిని ప్రేమలక్ష నుంచి మీ దినాకర్ మాట్లాడుతున్నా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నాకు చాలామంది క్రెడిట్ స్కోర్ లేక ఈఎంఐ ఆప్షన్ లేక పొందలేకపోతున్నారు. అంటే క్రెడిట్ స్కోర్ లేనందువలన మనకు క్రెడిట్ అనేది ఎవరు ఇవ్వలేదు. సో కొన్ని కొన్ని సమయాలలో కొంతమందికి ఏంటంటే క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడు చిన్న చిన్న యాప్స్లలో కానీ లోన్ యాప్స్లలో లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు టైంకు కట్టలేకపోతారు అన్నట్టు. కానీ టైంకు కట్టలేనప్పుడు అనుకోకుండా వాళ్ళ క్రెడిట్ స్కోర్ అనేది డౌన్ అయిపోతుంది. దానివల్ల ఒక్కొక్కరికి జీరో క్రెడిట్ స్కోర్ కూడా అయింది. అంటే చాలామంది నన్ను అడిగారు ఏంటంటే క్రెడిట్ స్కోర్ లేదన్నా నేను ఏం చేయాలని చాలామంది అడిగారు. సో చాలామంది వాళ్ళ కోసం నేను వెతకంగా అంటే సర్చ్ చేయంగా దొరికిన ఒక మంచి అప్లికేషన్ నాకు దొరికింది. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 10 మందికి ఉపయోగపడుతుందో లేదో నేను తెలుసుకోలేదు. దానివల్ల నేను ఇంకా ముందు మంచి వీడియో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. కామెంట్లలో క్రెడిట్ అని కామెంట్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే. సో మన క్రెడిట్ స్కోర్ ఉన్నా లేకున్నా, ఓకే, క్రెడిట్ స్కోర్ ఉన్నా లేకున్నా మన కేవైసీ డాక్యుమెంట్స్ ద్వారా మనం ఒక క్రెడిట్ని బిల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎలా అంటే ఒక మంచి అప్లికేషన్ ఉంది, దానివల్ల నీకు పాన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆ యాప్ వచ్చేసి నీకు ఫిక్స్ డిపాజిట్ చేయమంటుంది. అంటే 800 లేదా 2000 మధ్యలో మనం డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ని మనకు క్రెడిట్ ఇస్తుంది అన్నట్టు. సో ఆ అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్ళదు. ఒకవేళ మీరు కట్టిన తర్వాత కూడా మీ అమౌంట్ ఒకవేళ వాళ్ళ కేవైసీ కంప్లీట్ కాకపోతే అది ఆటోమేటిక్గా 24 అవర్స్ మీ అకౌంట్ అనేది రీఫండ్ అయిపోతుంది. సో గమనించండి. సో ఈ వీడియో ఇంకా పూర్తి కావాలనుకుంటే తప్పనిసరిగా కామెంట్ చేసి లైక్ చేయండి.